నిజామాబాద్ జిల్లా కోటగల్లి ప్రాంతానికి చెందిన సంజీవ్ అశ్విని దంపతులు కూతురు మనోశ్రేష్ఠ గత 6 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోందని తెలుసుకున్న ఆయాన్ ధృతి రెడ్డి ఫౌండేషన్ ₹1,00,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. మనోశ్రేష్ఠ క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు నిమిత్తం ఫౌండేషన్ ప్రతినిధులు విజయపాల్ రెడ్డి, రజితలు ఆ కుటుంబానికి అందజేశారు. కాగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మనోశ్రేష్ఠ చికిత్సకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలంటూ వారి తల్లిదండ్రులు సంజీవ్ అశ్వినిలు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ కోటగల్లి నందున మనోశ్రేష్ఠ అనే 14 ఏళ్ల పాపకు బోన్ క్యాన్సర్ అటాక్ అయినది. బ్లడ్ క్యాన్సర్ వచ్చినందున మా ఫౌండేషన్ ద్వారా AND ఫౌండేషన్ ద్వారా మేము ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇందులో భాగంగానే సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నది. ఒక కీమోకు 3 నుంచి 4 లక్షలు అవుతుంది కాబట్టి 6 కీమోలో చేయాల్సిన డాక్టర్స్ చెప్పారు. కావున పాప ట్రీట్మెంట్కి మొత్తం ఉన్న ఇప్పటివరకు 20 లక్షల వరకు ఖర్చు అయినవి. ఎవరు ఇప్పటివరకు దాతలు ముంగట రాలేరు. ఎవరన్నా ట్రస్టుల ద్వారా కానీ ఎక్కడన్నా సంబంధించిన ఉంటే మరియు గవర్నమెంట్ త్రూ సంప్రదించి వాళ్ళకు ఆర్థిక సాయం అందించి వాళ్ళని కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే తగిన ఆర్థిక స్తోమత లేక వీళ్ళు ఎమ్మెల్యే కానీ ప్రస్తుత ఎమ్మెల్యే సార్ దగ్గరకు పోయినారు, ఇంతకుముందు పాత ఎమ్మెల్యే బిగల దగ్గరకు పోయారు కానీ ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దాతలు కొంచెం ముందుకు వచ్చి పాపను ఆదుకుంటే వీళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. వీళ్ళ ఆర్థిక స్థితి కూడా బాగాలేదు కాబట్టి ఎంత తొందర ట్రీట్మెంట్ చేపిస్తే పాప అంత తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఇందులో భాగంగానే AND ఫౌండేషన్ తరఫున మేము ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. నమస్తే అండి. మా పాప మనోశ్రేష్ఠ 14 ఇయర్స్ 10th క్లాస్ చదువుతుంది. హోలీ మేరీ మాత స్కూల్లో ఇక్కడ కోటగల్లిలో మేము నివాసం ఉంటాము. గత 6 నెలల నుంచి మా పాప బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. AML ఉంది, అక్యూట్ మైలోయిడ్ ల్యూకేమియా. సిటిజన్ హాస్పిటల్ శేర్లింగంపల్లి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా 20 లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా 3 కీమోస్ వరకు ట్రీట్మెంట్ ఉంది. 3 కీమోస్కి దాదాపు ఇంకా 15 lakhs వరకు ఖర్చు ఎక్స్పెన్సెస్ ఉంది. ఇంతవరకు ఎవరు కూడా దాతలు చిన్నగా దాతలు ఇచ్చారు కానీ పెద్దగా ఎవరు ఇవ్వలేరు. పెద్దగా ఈరోజు ₹1,00,000 అంతరెడ్డి విజయపాల్ రెడ్డి గారు 1 lakh మాకు ఆర్థిక సాయం ట్రీట్మెంట్కి ఆర్థిక సాయం చేయడం జరిగింది. దయచేసి ఇలాగే మానవత్వంతో పెద్దలు ఎవరైనా మా పాపని ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా ఆదుకోగలరని